సో నెక్స్ట్ క్వశ్చన్, మీరు ప్రిపరేషన్ ఫేస్లో ఉన్నప్పుడు ఒక ఆస్పిరెంట్కి ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో డిమోటివేట్ అవుతూ ఉంటారు. అంటే నేను ఇది చేయగలనా లేదా అనే సందేహం అందరికీ ఉంటుంది. దాన్ని అసలు ఎలా ఓవర్కమ్ చేసి మీరు సక్సెస్ అయ్యారు చెప్పండి. సార్ జనరల్గా డిమోటివేషన్ అనేది పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ లైఫ్ సార్. ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు ఓన్లీ కాంపిటేటివ్ ఫీల్డే కాదు, ఏ ఫీల్డ్ చూసుకున్నా డిమోటివేషన్ అనేది కామన్. లైక్ ఒక క్రికెటర్ కానీ, ఒక స్పోర్ట్స్ అథ్లెట్ కానీ, ఎవరికైనా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా డిమోటివేట్ అవ్వడం లేకపోతే అప్స్ అండ్ డౌన్స్ అనేది చాలా కామన్. అది ఏంటంటే మనం ఎప్పుడైతే డిమోటివేట్ అవుతామో అప్పుడు మనం కోర్ ప్రిన్సిపల్స్ అని మనం ఒకసారి రిమైండ్ చేసుకుని సరిపోతుంది సార్. ఎందుకు వచ్చా నేను ఈ ఎగ్జామ్కి నేను కానిస్టేబుల్ ఎందుకు అవ్వాలనుకుంటున్నా, నేను ఐఏఎస్ ఎందుకు అవ్వాలనుకుంటున్నా అని మనం ఒక పాయింట్ ఆఫ్ టైం డిసైడ్ అవుతాం సార్ లైఫ్లో. అది ఎందుకు డిసైడ్ అయినా ఆ మూమెంట్ మనం ఒకసారి గుర్తుపెట్టుకుంటే మనం ఆటోమేటిక్గా మోటివేషన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఈ మోటివేషన్ అనేది డిమోటివేషన్ అనేది చైన్ లాంటిది సార్. ఇది ఎప్పుడు అవుతూ ఉంటుంది. మనిషి ఎప్పుడు మోటివేట్ అయి ఉంటాడు, మనిషి ఎప్పుడు డిమోటివేట్ అయి ఉంటాడు. ఇది జస్ట్ టైం చేంజ్ చేస్తూ ఉంటుంది మన సిచ్యువేషన్ టైం. కొంతమంది ఫైనాన్షియల్ ఇబ్బంది ఉండొచ్చు, కొంతమంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, దాని కూడా డిమోటివేట్ అవ్వచ్చు. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ. అది మనం ఓవర్కమ్ చేస్తూ మన పని మనం చేసుకోవాలి సార్.